ఈరోజు గోవర్ధనగిరి పూజ. ఇక్కడ ఆయనకు అన్నీ కూడా నైవేద్యం పెట్టారు. నైవేద్యం అంటే భగవానుడికి లోపల పెట్టి కనిపించకుండా పెట్టి మళ్ళీ తీసుకెళ్తున్నాం ప్రతిసారి. ఈసారి అందరికీ ముందుగా కనపడటానికి పెట్టాము. ఇక్కడ భగవానుడు నైవేద్యం అయిపోయిన తర్వాత ఈ నైవేద్యాన్ని ఎవరు పెట్టారు? కన్నయ్యకి ఫస్ట్ వ్రజవాసులు. వ్రజవాసులు అంటే ఆ బృందావన్ ధామంలో మధుర మండలం 365 గ్రామాలు ఉన్నాయని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వారిని వ్రజవాసులు అంటారు. అప్పుడు కన్నయ్య వచ్చిన సమయంలో ద్వాపర యుగంలో వారంతా కూడా ఈ దేవీ దేవతలనే ఈ భగవానుడి భూమి మీద అవతరించే ముందు వీరంతా కూడా భగవానుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఇప్పుడు జరాసంధుడు, కంసుడు, మరి చాలామంది రాక్షసుల బాధ ఎక్కువైంది. ఈ భూమి మీద ధర్మాన్ని ఉద్ధరించడానికి, భక్తుల్ని రక్షించటానికి ప్రార్థన చేస్తే ఆయన నేను వస్తాను అని చెప్పి ఆ వచ్చే ముందు ఆ దేవీ దేవతలందరిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పారు భూమి మీద. అలా వారంతా కూడా మధురలో భగవానుడు జన్మించేటటువంటి స్థలంలో రాధారాణి జన్మించారు. బరసానాలో ఈ దేవీ దేవతలంతా కూడా ముందే వచ్చేశారు భగవానుడికి స్వాగతం కోసం. ఆ యమునా నది, గోవర్ధనగిరి, మరి యొక్క వ్రజభూమి, ఆ భగవానుడు ధామం అయినటువంటి గోలోక ధామంలో ఉండే ఒక ధామం అంటే బృందావన్ ధామం అంటే ఎలా అయితే నిజంగా భగవానుడు గోలోక ధామంలో ఉండారో ఆ ధామంలో నుంచి కొంత భాగాన్ని చిన్న ముక్కను తీసుకొచ్చారు ఈ భూమి మీదకని చెప్పి. బృందావన్ ధామం అంటే బృందావన్ ధామానికి గోలోకంలో ఉన్నటువంటి ధామానికి తేడా లేదు అని చెప్తున్నారు. బృందావన్ ధామం వెళ్ళటం అందరికీ కూడా అంటే గోలోకం వెళ్ళటం ప్రతి వారికి సాధ్యం కాదు. ఎంతో భక్తి చేస్తే కానీ సర్వం త్యజించి పూర్ణ శరణాగతి పొంది ఆయనకు అనన్య భక్తులైనటువంటి వారు వెళ్ళారు. ప్రహ్లాద్ మహారాజు ఆయన యొక్క పార్షాదుల్లో ఒకరు అయ్యారు. అంబరీషుడు అలా వారికి ప్రియమైనటువంటి వారు, ఏళ్ల మీద లెక్క పెట్టేటటువంటి వారు. అక్కడికి వెళ్ళాలంటే ప్రతి వారికి అక్కడికి వెళ్ళటం సాధ్యం కాదు. ఈ యొక్క కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడానికి భగవానుడు స్వయంగా ఆ యొక్క ధామాన్ని కూడా కిందకి తీసుకొచ్చారనమాట. ఆ ధామంలో ఎప్పుడైతే కార్తీక మాసంలో వెళ్ళి ఈ యొక్క 35 రోజులు అక్కడ తపస్సు చేస్తారో అటువంటి వారికి తప్పకుండా కూడా ఆయన యొక్క అనుగ్రహం కలిగిద్ది అని ఆయా బృందావన్ ధామంలో భగవానుడు పాదరక్షకలు లేకుండా ఆడి పాడి ఆ గోపికలతో రాసలీలలు చేసి ఎన్నో లీలలు చేశారు. ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి శ్రీధామ బృందావనంలో అడుగు పెడితే చాలు అని చెప్పి, అది కూడా భావన ఉండాలి లోపల. దాని యొక్క మహిమ తెలియకుండా వెళ్ళామనుకోండి బృందావనానికి, ఏం చూస్తాం అక్కడ? ప్రేమ మందిరం, తర్వాత ఇస్కాన్ మందిరం, మెయిన్ ఎటువంటి ఆ పండాలు కూడా ఇవే చూపించేటటువంటి వారు. మొన్న ఒకళ్ళు వెళ్ళారు, ఎక్కడ ఉండారమ్మా మీరు అని అంటే ప్రేమ మందిరంలో ఉండామని. సరే మన ప్రేమ మందిరానికి దగ్గరే మందిరానికి వెళ్తారంటే ఇక టైం లేదు, అసలు ఇప్పుడే వచ్చింది బృందావనం వచ్చింది, అప్పుడే రావటం ప్రేమ మందిరానికి వెళ్ళారు. అక్కడ చూస్తే నీకు సరిపోయింది, అసలు ఏమి జనం మాతాజీ, ఇక్కడ అసలు ఏమి లైటింగు ఏమి జనం అని చెప్పారు. సరే బాగుందిలే అమ్మా అని చెప్పాను నేను కూడా. అంటే లైటింగు జనం ఇక్కడ చూడటం లేదా? మనం ఒక యాత్రకి ధామానికి వెళ్ళామంటే ఆడ లైటింగ్ చూసో ఆ యొక్క గుడిలో ఉన్నటువంటి జనాన్ని చూడటానికో కాదు, ఆ జనము బాగా లైటింగ్ ఉంటే అక్కడే భగవానుడు ఉంటే అన్ని స్థలాల్లో లైటింగులు జనాలు ఉండొచ్చుగా. విషయము లైటింగ్ కోసం జనం కోసం కాదు, భగవానుడు సాక్షాత్తుగా ఎక్కడైతే విరాజమానమై ఉండారో, ఆయన పూజలు సేవలు ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ ప్రదేశాలను దర్శించాలి. ఆ ధామంలో దాని మహిమ తెలుసుకొని వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు ఆ లోపల నుంచి ఆ ప్రేమ అనేటటువంటిది ఆ ధామం మీద కలిగిద్ది. ఇక్కడ కేసీ ఘాట్, భగవానుడు కేసీ అనేటటువంటి రాక్షసుని సంహరించారు. ఇది చీరఘాటు, ఇక్కడ గోపికల యొక్క వస్త్రాపహరణం చేశారు. ఇది ఇక్కడ బేల్వనం, ఇది ఫలానా వనం, ఇక్కడ రమణ రేతి, ఈ భగవానుడు ఇక్కడ గోవులను కాశారు అని ఆ యొక్క ప్రదేశాలు మనకు తెలిసి ఉంటే దాని మీద వెళ్ళంగానే అప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళిద్ది, ఆలోచన అది చూస్తామన్నమాట. ఈ చెట్టు మీద నుంచి భగవానుడు యమునలో దూకారా,
అని చెప్పి అక్కడ నిజంగా హృదయంతో భగవాన్ దగ్గరికి వెళ్తాం. దాని మహత్యం తెలవకుండా వెళ్తే ఆ లైటింగు, జనము, ఆ షాపింగు చూసుకొని మనకు కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చుకొని వెళ్ళొచ్చారంటే ఆ బృందావనం వెళ్ళొచ్చామని చెప్తున్నాము. ఈరోజు గోవర్ధనగిరి పూజలో దీపావళి వెళ్ళిన తెల్లారి జరిగేటటువంటి ఉత్సవం ఇది. దీపావళి రోజు ఇక్కడ మనమంతా కూడా దీపావళిని నరకాసుర వధని చేశారని చేసుకుంటున్నాము. అలాగే శ్రీరామచంద్రుల వారు కూడా యొక్క రావణుడి మీద విజయం సాధించి తిరిగి అయోధ్యాపురి వచ్చారనమాట ఆ రోజున. అందుకని ఆ ప్రజలంతా కూడా, అయోధ్యవాసులంతా కూడా దీపావళి చేసుకున్నారు. దీపాలు వెలిగించి శ్రీరాముడు అయోధ్యాపురికి వచ్చారు. అలా సాయంత్రం లక్ష్మీ పూజ. ఈ లక్ష్మి యొక్క ప్రాదుర్భావం జరిగింది సముద్ర మథనం జరిగినప్పుడు. లక్ష్మి వచ్చారు కదా, సముద్ర మథనం జరిగినప్పుడు విషం వచ్చింది. తర్వాత కామధేనువు, ఐరావతము వీరంతా కూడా వచ్చారు. లక్ష్మి కూడా వచ్చారు దానిలో నుంచి. అందరూ పుట్టినరోజులు చేసుకుంటున్నారు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు. ఆ రోజు దేవాలయాలకు వెళ్తున్నారు, మరి వారిని ప్రార్థిస్తున్నారు కదా. ఒకరోజు ఆమె కూడా అడిగారు అన్నమాట భగవానుణ్ణి, మా పుట్టినరోజులు లేవా, మాకు మాత్రం పెళ్లి రోజులు లేవా, అందరూ వస్తున్నారు, మాకు ఏ రోజు లేకుండా ఎప్పుడు ఇక్కడేనా అంటే అప్పుడు చెప్పారు, మీరు కూడా మీ పుట్టినరోజు కూడా చేసుకోండి అని. అంటే సముద్ర మథనం జరిగినప్పుడు లక్ష్మి వస్తే అంతకుముందు లక్ష్మి లేదా? ఉన్నారు, కానీ మళ్ళీ కూడా వచ్చారన్నమాట ఆమె సముద్ర మథనంలో నుంచి. ఆ రోజు మనం లక్ష్మీ పూజ చేసుకుంటున్నాం. అలాగే దీపావళి వెళ్ళిన తెల్లారి ప్రతిపదలో చేసేటటువంటిది ఇది. పాడ్యమి తిథిలోనే జరుగుతుంది గోవర్ధన పూజ. ఈ తెల్లవారుజామునే కన్నయ్య 5-6 సంవత్సరాలు బాలుడు, యశోదమాత ఉదయాన్నే లేచి బాగా ఇంట్లో వంటలు తయారు చేస్తున్నారనమాట. ఆయన లేచేటప్పటికి మంచి మంచి వాసనలు వస్తున్నాయంట బాగా. కన్నయ్యకి నేతి నేతి వాసనలు, స్వీట్ వాసనలు. ఈరోజు లేపకుండానే లేచేశారు కన్నయ్య. లేచి అమ్మ ఏంటి వంటలు చేస్తున్నారని ఆ వంటగదిలో వంటలు చేసే అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇవాళ విశేషం, ఈ వంటలన్నీ నా కోసమేనా అంటే, పెట్టమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తినాలి అని అడుగుతుంటే ఆమె చెప్తుంది యశోదామాత, ఇవి నీకు కాదు కన్నయ్య, ఇది అయిపోయిన ప్రసాదం, పూజ అయిపోయినాక తినాలి, ఈరోజు ఈ వంటలు నీకు కాదు అని చెప్పారు. నా కోసం కాకుండా మరి ఎవరి కోసం అమ్మాయి అంటే, ఇవన్నీ ఇప్పుడు నేను పనిలో ఉండని చెప్పలేనులే కానీ బయట మీ నాన్నగారు ఉండారు, వెళ్ళి ఆయన్ని అడగమన్నారు. ఆ నందబాబా గారు కొంతమంది గోపకులంతా కలిసి ఇంద్రయజ్ఞం కోసము అన్నీ కూడా తయారు చేస్తున్నారనమాట. వస్తువులు కావలసినటువంటి సామాగ్రిని. వచ్చారు కన్నయ్య. వచ్చి ఏంటి బాబా ఈరోజు ఉత్సవం ఏం జరుగుతుంది, అంతా కూడా ఏదో బిజీగా ఉన్నారు అని అడిగారు. అప్పుడు నందబాబా, ఏం లేదులే కన్నయ్య, ఏదో ఉత్సవం జరుగుతుంది, నువ్వు చిన్నపిల్లాడివి, ఇది చెప్తే కూడా నీకు అర్థం కాదు, నువ్వు ఆడుకోమన్నారు. కాదు బాబా నాకు చెప్పాలి అంటే ఆయనకు మళ్ళీ అట్లే చెప్తున్నారు, నువ్వు చిన్నవాడివని. సరే చిన్నవాడివని చెప్పలేదు, అయితే మీరు పోయిన తర్వాత ఇవన్నీ నేనే చెయ్యాలి కదా, ఈ ఉత్సవాలన్నీ. చెప్పకపోతే నాకు ఇలా తెలిసిద్ది, నేను కూడా తెలుసుకోవాలి, నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుంది, ఏం ఉత్సవం అంటే ఇప్పుడు చెప్పేదాకా ఊరుకోరని తెలుసు వారికి. ఇది ఇంద్ర వార్షిక పూజ, ఇంద్రుడి కోసం చేసేటటువంటి వార్షిక యజ్ఞం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ యజ్ఞం వలన ఇంద్రుడు సంతృష్టి చెంది మనకి సకాలంలో వర్షాలు కురిపిస్తారు. దాంతో యొక్క పాడి పంటలు, మన యొక్క గోవులకు కావలసినటువంటి గడ్డి అంతా కూడా మనకి సంరక్షణ సమృద్ధిగా ఉంటుంది. అందుకని ఇది ఇంద్రయాగం అని చెప్పారు. ఇంద్రయాగమా అంటే ఆయనకి పూజ సేవ చేసి యజ్ఞం చేస్తే వర్షం కురిపిస్తున్నారని చెప్పారు కదా. అప్పుడు భగవానుడు అడుగుతున్నారు, యజ్ఞం చేయకపోతే వర్షం కురిపించరా? ఈ ఊరిలో సగం మంది యజ్ఞం చేశారు, సగం మంది రాలేదు, చేయలేదు, అయితే సగం కురిపించి సగం కురిపించకుండా ఉంటారా అని అడుగుతున్నారంట. ఈయన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము అనుకొని, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని కన్నయ్యని అడిగారు. అంటే ఇలా మాట్లాడుతున్నారంటే కన్నయ్య ఏదో ఆయన చెప్పాలని అనేటప్పటికి, నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు కన్నయ్య అంటే, ఇది
ఇంద్రుడికి యజ్ఞం చేస్తే వర్షం వచ్చింది, లేకపోతే చేయకపోతే రాదు అని కాదు. కర్మబంధనంలో ఉన్నటువంటి వాడు ఇంద్రుడు కూడా త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున. ఈ యొక్క భూలోకం నుంచి బ్రహ్మలోకం దాకా కూడా ప్రతివారు ఈ సత్వరజో తమో గుణాలతో నిండి ఉన్నటువంటి వారే. ఇంకా చెప్తున్నారు కన్నయ్య, ఇప్పుడు ఒక మనిషిని బంధించి ఉన్నారు. ఆ బంధించి ఉన్న మనిషి దగ్గరికి ఇంకొక బంధనంలో ఉన్న మనిషి వెళ్ళి నా బంధనాలను విముక్తి చెయ్యంటే అది తెలివిగల పనా మూర్ఖత్వమా అని. ఆల్రెడీ ఆయన బంధనంలో ఉండారు, ఎలా నిన్ను విడదీస్తారు బంధనం నుండి? బంధనంలో లేని మనిషి దగ్గరికి వెళ్తే మన బంధనాలని తొలగిస్తారు. అంటే ఇంద్రుడు కూడా ఇక్కడ ఈ త్రిగుణాల్లో ఉన్నటువంటి వాడే. ఆయన దగ్గర శక్తి లేదు మీకు ఫలానా ఇవ్వటానికి. మన కర్మ ఎలా అయితే చేశామో అలాగనే మనం భోగిస్తాము. ఇక్కడ ఒక వంటవాడిని వాళ్ళ ఉత్సవం జరుగుతుంది, వంటవాడిని పిలిచాం వంట చేయటానికి. మాకు ఫలానా వంటలు కావాలని ఆయనకి చెప్పాం. ఆ తర్వాత ఏం చేయాలి మనం? కావలసిన సామాన్లు ఇవ్వాలి. సామాన్లు ఇవ్వకపోతే వంట ఏం చేస్తాడు? వంట చేయలేడు కదా. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నారు కన్నయ్య, మీ యొక్క కర్మబంధం లేదు అయితే ఇక్కడ ఎవరూ లేరు. ఇంద్రుడితో కూడా ఇక్కడ ఇంద్రుడికి కూడా పని లేదు. మనం కర్మ చేసుకొని వచ్చాం కాబట్టి ఇక్కడ కర్మ భోగించడానికి వచ్చాం. వంట సామాను ఇయ్యలేదు అయితే ఆయన వంట ఎలా చేయలేడు మనం చెప్పినా కూడా. అలాగే మన కర్మలో లేదు అయితే ఈ భోగించటానికి ఈ పృథ్వీ పైన జన్మ తీసుకోవటానికి అవసరం లేదు. ఇక్కడ జన్మ తీసుకున్నాము అంటే మన అనేక జన్మల నుంచి కర్మలు ఉండే వాటిని భోగించటానికి జన్మ తీసుకున్నారు అని చెప్పి. ఈ యొక్క జన్మలో బాయి బంధువులు, భార్య భర్త పిల్లలు, మన ఇంట్లో పనిచేసేటటువంటి వారు ఏంది, మనకి కలిసి ఉండేటటువంటి మిత్రులు ఏమిటి, వీరంతా కూడా మన కర్మానుసారం పూర్వజన్మలో ఏదైతే చేసుకున్నామో ఆ విధంగానే వారు కూడా కలుస్తారు అని. ఒక్కొక్కసారి చూడంగానే ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నాం. కొంతమందితోటి పరిచయాలే ఉండదు, కొంతమంది చూడంగానే కలిసిపోతూ ఉంటున్నారు. ఎలా ఇవన్నీ అంటే పూర్వజన్మ కర్మానుసారమే ఈ జన్మ లభిస్తుంది. ఏ శరీరం తీసుకున్నా, మానవ శరీరం తీసుకున్నా, పశుపక్షి శరీరం తీసుకున్నా భగవానుడు కాదు దానికి కారణం మన కర్మని ఎలా అయితే చేశామో అలాగే శరీరాలను మనం తీసుకుంటాము. ఎలా అయితే కర్మ ఉందో అలానే భోగించటానికి వచ్చాం కాబట్టి అదే విధంగా వర్షాలు పడతాయి, మనకి కావలసినటువంటి పదార్థాలు కూడా వస్తాయి. ఎలా? మన కర్మానుసారం. ఇదంతా కూడా ఆల్రెడీ పూర్వజన్మలో చేసుకున్న కర్మానుసారమే. సుఖ దుఃఖాలు భోగించేది ఏదైనా కానీ దాని కారణంగానే మనం అనుభవిస్తాం. కానీ ఇప్పుడు యజ్ఞం చేస్తే వచ్చేది, లేకపోతే వారిచ్చేది వీరిచ్చేది కాదు. ఎవరికి వారు కర్మని అనుభవించటానికి ఇక్కడ వచ్చామో ఆ కర్మానుసారమే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి భగవానుడు చెప్పారు. చెప్పేటప్పటికి ఇప్పుడు నందబాబు అడుగుతున్నారు, ఇదంతా బాగానే ఉంది, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంద్రకి పూజ వద్దు, ఆయన కూడా బంధింపబడి ఉన్నటువంటి వారే. ఇప్పుడు ఏం చేయాలి కన్నయ్య అంటే, ఈ చేసినటువంటి పదార్థాలతోటి ఈ సామాన్యులతోటి గిరిరాజు పూజ చేయండి అని చెప్పారు గోవర్ధన్ గిరికి. అప్పుడు వారంతా కూడా అడుగుతున్నారు బ్రజవాసులు, అదొక పర్వతం, ఆ పర్వతానికి ఎలా పూజ సేవ చేసేది? అది తింటదా లేకపోతే ఏంటి అసలు? అది ఆ పర్వతానికి ఎలా పూజ సేవ చేసేదంటే, మీకేమి చింతలేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, మీరు అన్ని కార్యక్రమాలు కూడా తయారు చేయండి అని చెప్పారు. దాంతో వారు మళ్ళీ అడుగుతున్నారు, ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఈ యొక్క వార్షిక పూజ ఉంది కదా, ఈ సంవత్సరం మరి ఇంద్రుడికి చేయకపోతే ఆయన కోపం వచ్చి వర్షాలు కురిపించరేమో, పాడి పంటలు లేకుండా అయిపోతామేమో అని భయం కూడా ఉంది వీరికి. మీరు ఆ భయం పడటానికి ఏం అవసరం లేదు, మీరు గోవర్ధన్ పూజకి అన్నీ కూడా తయారు చేయండి అని చెప్పారు. ఇప్పటిదాకా కన్నయ్యకి వారి మీద ఎంతో విశ్వాసం, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు. ఏ ఆపద వచ్చినా కూడా వ్రజవాసులకి కన్నయ్యే. ఇప్పుడు కన్నయ్య మాట వినాలనుకుని అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సామాన్లంతా సిద్ధం చేశారు. నా దేవుడు చెప్పారు కదా ఈయన గిరి మహారాజు,
ఆయనకి ఏం కావాలని అడిగారు వీరు. ఇంద్రుడికైతే మాకు తెలుసు, ఈ పురాతన సమయం నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నాం కాబట్టి అన్నీ రాసి ఉండయి పుస్తకాల్లో, ఫలానా విధి చెయ్యాలి అని చెప్పి. ఇది చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా మరి గిరిరాజు పూజ చేయాలంటే నీ దేవుడికి ఏం కావాలయ్యా అంటే, నా దేవుడికి ఏమీ అవసరంలా, ఎన్ని రకాలైతే తినటానికి చేస్తారో, ఎన్ని వచ్చో అన్ని రకాలు బాగా తినటానికి పెట్టేసేయండి, దాంతో ఆయన తృప్తి చెందుతారని చెప్పారు. సరేనని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ గోపగోపికలంతా కూడా అనేక రకాలైనటువంటి పదార్థాలు చేశారంట. ఇప్పటిదాకా కూడా గోవర్ధనగిరిలో బృందావన ధామంలో చెప్పని భోగాని జరుగుతుంది. మన రాస పౌర్ణమి రోజున చేస్తారు. చెప్పని భోగం అంటే 56 రకాలతోటి భగవానుడికి గిరి మహారాజుకి నైవేద్యం. ఇప్పుడు 25 సంవత్సరాలు ముందు సమయంలోనైతే ఇప్పుడు ఒక్కొక్క ఈ బండ ఎంత అయితే ఉందో అంత ఎడల్పున ఏ రకం స్వీట్ చేసినా అంత హైట్లో ఆయన కోసం స్పెషల్గా ఒక నెల నుంచి తయారు చేపిస్తారు. 56 రకాల స్వీట్లు, కారాలు, ఏ రకాలు అయితే ఉండవు అన్నీ కూడా అంత చేయించి ఆయనకి నైవేద్యం పెడతారనమాట. ఆ పెట్టినటువంటి దాన్ని 1 కిలో ప్యాకింగ్ చేసి అందరికీ పంపిస్తారు. వారికి కావలసినటువంటి వారికి, తెలిసినటువంటి వారికి కూడా ఆ గిరి మహారాజు ప్రసాదం ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ ఎలా అయితే ఇక్కడ మనకి కూడా మార్పులు వచ్చినాయో వారు కూడా కొంచెం ఒక 15 కిలోలు, 20 కిలోలు, 50 కిలోల లోపు అలా చేసి ఆ చెప్పని భోగాన్ని ఇప్పుడు కూడా నైవేద్యం పెడతారు భగవానుడికి. అట్లని వ్రజవాసులందరినీ కూడా భగవానుడు పదార్థాలు చేయండి అని చెప్పారు. వారంతా కూడా ఇంకా చకచక అన్ని పదార్థాలు చేసేశారు. మనకి కొంచెమే తెలుసు ఇక్కడ, ఏది కొంచెం జిలేబీ, జాంగ్రీ, ఈ బజ్జీ, పకోడీ, పులిహార, పాయసం, మహా అయితే పూరి, హల్వా. ఎందుకంటే పెద్దగా ఎక్కువ రకాలు మనకి రావు. వారు అనేకమైనటువంటి రకరకాలు చేశారనమాట. ఆ రకాలన్నీ తీసుకొని ఇప్పుడు మరి వెళ్దామా గోవర్ధన యొక్క పూజకన్నారు. సరేనని చెప్పి అందరూ కూడా ఆ ఎడ్లు బండ్ల మీద ఆ ప్రసాదాలను పెట్టుకొని ఆ గిరి మహారాజు దగ్గరకు వచ్చారనమాట. ఇప్పుడు ఏం చేయాలి కన్నయ్య, మరి దీనికి ఆచార్యులు ఎవరు? పూజా సేవ చేయాలంటే పంతులు గారు ఉండాలి కదా. ఎవరు దీనికి పంతులు గారు అంటే, నేనే చేపిస్తా, మీకెందుకు చింత అన్నారు. నేనే పంతులు గారిని అవుతానన్నారు. ఆయనే పంతులు గారు అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం దీనికి స్నానం చేయించాలి. స్నానం చేయించి దీనికి పూజ చేయాలని చెప్పారు. ఈ పర్వతం చూస్తే 7 క్రోసులు పొడవు, 7 క్రోసుల ఎత్తులో ఉంది. ఇది చూసి వీళ్ళు ఎన్ని బిందెలు పోతే ఇది తడిసిద్ది, దానికి స్నానం చేపియాలంటే ఎక్కడెక్కడి నుంచి నీళ్లు మోసుకు రావాలి. అది చూసి వారు అంతా కూడా భయపడి, ఈ పెద్దని దేవుడికి పూజ చేయటం మా వల్ల కాదు నాయన, ఈ 7 క్రోసులు దానికి ఈ పూజ మేము ఎక్కడ చేస్తాము, దీన్ని ఎక్కడ స్నానం చేపిస్తాము, ఏమన్నా సాలగ్రామమ్మా ఓ బిందె చెంబు నీళ్ళల్లో ముంచి లేపామనుకోవటానికి మా వల్ల కాదు ఈ పూజలు అన్నారు వాళ్ళేమో. సరే మీరు చింతించడానికి అవసరం లేదులే, మీరంతా ఒకసారి అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి అన్నారు గిరిరాజుని. వారంతా కూడా వ్రజవాసులంతా కూడా కళ్ళు మూసుకొని గిరిరాజుని ప్రార్థన చేసేటప్పటికి కన్న ఏం చేశారు, అక్కడ మానస గంగని సృష్టి చేశారు. చూశారు మీరంతా కూడా గోవర్ధనగిరి వెళ్తే అక్కడే మానసీ గంగ ఉంటుంది. మానసీ గంగ సృష్టి చేశారు కదా, వీరంతా కూడా కళ్ళు తెరిచారు ప్రార్థన చేసేటప్పటికి అక్కడ పెద్ద గంగ ఉంది. ఏం చమత్కారం కన్నయ్య, చమత్కారం అంటే నీదే, నువ్వే మహా చమత్కారం అని చెప్పారనమాట కన్నయ్యకి. ఆ రకంగా అంతా కూడా ఆ మానసీ గంగలో నుంచి నీళ్లు తీసుకొని బిందెలతోటి ఆ గిరిరాజు మహారాజుకి స్నానాలు చేయించారు. ఆయనే పూజారయ్యి పూజలు చేయించారు. ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. మీరు తీసుకొచ్చినటువంటి ఈ పదార్థాలన్నీ కూడా తీసుకురండి అన్నారు. అక్కడ పెట్టేశారు ఆ గిరిరాజు ముందు. పెద్ద పెద్ద గంపలు, గుండిగాలు, వారు చేసేటటువంటి కీరు మనలాంటి కీరు కాదు. 4 కిలోలు బెల్లం, 2 కిలోలు పాలు వేసి చేసేటటువంటి ఈ పాయసం కాకుండా మీరు కీరు విన్నారా, చూసారా? కీరు భగవానుడికి అచ్చంగా పాలతోటి పంచదారతోటి చేస్తారు. 16 కిలోలు పాలు అయితే 1 కిలో బియ్యము, 3 కిలోలు పంచదార, ఇంతే పోస్తారనమాట. అలా ఎన్నన్నా చేసుకోండి. అలా ఆ రకంగా వారు కీరు చేస్తారు. గంగాళాలకి చేశారనమాట. ఆ గంగాళాలతోటి కీరేమిటి, పూరీలేమిటి, హల్వాలు, పకోడీలు, జాంగ్రీలు, జిలేబీలు, సమోసాలు, గులాబ్ జాములు, రసగుల్లాలు, రాజభోగులు, ఎన్నెన్ని ఉండయో
రవిడీలు. ఫస్ట్ సారి బృందావనం వెళ్ళినప్పుడు రవిడి అంటే ఇక్కడ రవిడి రవిడి అనుకుంటాం కదా, దొంగలు ఏంటి ఈ పేర్లు ఏందా అనుకుంటే రవిడిగా తల్లి రవిడి అంట. ఆ యొక్క పాలను బాగా మరిగించి ఆ వెన్నెల మేగళ్ళు వచ్చిన తర్వాత చిక్కగా అయినాక చేసేది అటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు మన దగ్గర బాసంతి, అది బాగా చాలా చిక్కగా అట్లా ఉండిద్ది. దాన్ని అలాంటి పదార్థాలు అన్నీ కూడా కన్నయ్యకి నైవేద్యానికి తీసుకొచ్చారు, పెట్టారు. పెట్టిన తర్వాత ఈ కన్నయ్య అడుగుతున్నారు, ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇంద్ర పూజ చేస్తున్నారు, మీకు కనిపించారా ఇంద్రుడు? కనిపించలా. మీరు పెట్టిన నైవేద్యాలనే రాదే. ఆరగించారా మీ ముందు, ఆయన తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఎప్పుడూ చూడలేదు మేము, ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా కూడా ఆయన దర్శనం మాకు ఎప్పుడు కాల. అది ఇంద్రుడి సంగతి. నా దేవుణ్ణి ఇప్పుడు మీకు స్వయంగా చూపిస్తాను చూడండి అని చెప్పారనమాట. అలా చెప్పి కన్నయ్య ఏం చేశారు, ఒక స్వరూపం పూజారయ్యారా, యశోదామాత కొడుకుగా ఉన్నారా అక్కడ. తర్వాత గోవర్ధనగిరిలో కూడా ఆయనే ప్రవేశించారు, విశాలమైనటువంటి రూపం తీసుకున్నారన్నమాట. గోవర్ధనగిరి మరి 7 క్రోసుల ఎత్తు, 7 క్రోసుల ఎడల్పు పొడవు ఉంటే మరి దానికి తగినంత రూపాన్ని తీసుకోవాలి ఆయన కూడా. అలా ఒక విశాలమైనటువంటి రూపాన్ని తీసుకొని ఆ గోవర్ధనగిరిలో కనిపిస్తున్నారు వీరందరికీ కూడా. చూస్తున్నారు అంతా కూడా. ఈయనే గిరిరాజు అని చెప్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి మన కన్నయ్య. చూసారా నా భగవానుణ్ణి, ఈరోజు మీ పదార్థాలన్నీ కూడా మీ ముందే ఆరగిస్తారు, మీకు దర్శనం కూడా ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా ఆ గిరిరాజుని దర్శనం చేసుకున్నారు. గిరిరాజ్ మహారాజుకి ఆ ప్రసాదాలన్నీ తీసుకొచ్చి పెట్టారు కదా వ్రజవాసులు. అలా పెట్టంగానే భగవానుడు మరి ఆ గిరిలో నుంచి వచ్చి తీసుకొని తినాలి కదా. పెద్ద పెద్ద పొడవైనటువంటి చేతులు వచ్చేసినాయి అంటే ఈ ప్రసాదం మీదకి వచ్చేసి ఆయన అలా అన్ని రకాల ప్రసాదాలు ఉంటే ఫస్ట్ బాజర అంటే సజ్జన్నం, ఒరి అన్నం పెట్టారు, సజ్జన్నం పెట్టారు, రకరకాల అన్నాలు, చిత్రాన్నం, పులిహోర, బిర్యానీలు, ఏ రకాలు అన్నంలో ఎన్ని రకాలు చేయొచ్చో అన్ని రకాల అన్నాలు, తీపిలో ఎన్ని రకాలు చేయొచ్చో అలా అన్ని రకాలు పెట్టారు భగవానుడికి. ఆ భగవానుడి యొక్క చెయ్యి రావటం ముందల అలా వెళ్ళి ఆ సజ్జ అన్నం మీద తీసుకొని ఆ కడీలో తీసుకొని దాన్ని ఫస్ట్గా ఆరగించారంట భగవానుడు. అందుకని ఇప్పుడు కూడా మనం సజ్జన్నం కడిది ఆనవాయితీ ఈ గిరిరాజు ఉత్సవంలో చేయటం. ఫస్ట్ ఇదేదో అనుకొని మనకిష్టమైనటువంటి ఆ పులిహార, ఆ యొక్క పాయసము, ఆ స్వీట్లు తిని ఏదో దాన్ని వదిలిపెట్టకూడదు. ఫస్ట్ మనం భగవానుడు ప్రియంగా తిన్నటువంటిది ఆ సజ్జన్నాన్ని కడిని ఎంతైనా సరే నివేదన మనం తీసుకోవాలి. అలా సజ్జన్నాన్ని ఆ కడిని తీసుకున్న తర్వాత ఆ చకచక మొత్తం బుట్టలు వెళ్ళిపోతున్నాయి భగవానుడికి. ఏమీ మిగలటం లేదంట, మొత్తం ఖాళీ అయిపోయింది. అంతా చూస్తూ ఉన్నారు. భగవానుడి యొక్క మిత్రులు ఉండారు అక్కడ. మధుమంగళ్ ఉన్నాడు, సుధామ, శ్రీధామ, వీరంతా కూడా చూసి, ఏం కన్నయ్య నీ భగవానుడు బాగా ఆకలితో ఉన్నట్టున్నాడు, ఎన్ని రోజులు అవుతుందని తిని బాగా ఆకలి పట్టినట్టున్నాడు, మొత్తం లాగేస్తున్నాడు, ఏంటి ఏమన్నా మిగిల్చే పని ఏమి లేదా, మొత్తం తీసుకుంటున్నాడు, ఏంది మాకు కూడా ఏమన్నా ఉంటాయా ఉండవా అని వీరు అడుగుతున్నారు కృష్ణయ్యని. మీరేం చింతపడటానికి అవసరం లేదు, నా భగవానుడు అలా చేసేవాడు కాదు, మీకు కూడా అన్నీ ఇస్తారని చెప్పారు. ఫస్ట్ కన్నయ్య మొత్తం తీసేసుకున్నారు, ఒక్కటి కూడా మిగలల, దాంట్లో మొత్తం ఖాళీ చేసేసారనమాట. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని భగవాన్ని ప్రార్థన చేయండి అని చెప్పారు. వీళ్ళంతా కూడా కళ్ళు మూసుకొని ఆ గిరిరాజుకి నమస్కారం చేసేటప్పటికి మళ్ళీ యథాతథంగా ఆ బుట్టలన్నీ కూడా నింపేశారనమాట కన్నయ్య. తిరిగి ప్రసాదం ఇచ్చారు భక్తులకి. గిరిరాజు మహారాజుకి ఈ విధంగా ఆ ప్రసాదాన్ని అంతా కూడా ప్రసాదం తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి కన్నయ్య, ఏం చేస్తే ఇంకా నీ గిరిరాజు సంతోషం అవుతారంటే అంతా నైవేద్యం పెట్టారు, ప్రసాదాలు తినటం కూడా అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా భజన చేస్తూ గిరిరాజు మహారాజుకి ప్రదక్షిణ చేస్తే చాలా సంతోషం అని చెప్పారు ఆయన. అందుకని ఆ వ్రజవాసులంతా కూడా తాళమేళాలతోటి, నృత్య గానాలతోటి భజన చేస్తూ ఆ గిరి మహారాజుకి ప్రదక్షిణ చేస్తూ మొదలుపెట్టారనమాట. గోవర్ధన గిరి జాయింగే పైదల్ పైదల్ జాయింగే అని వాళ్ళంతా కూడా పాటలు పాడుకుంటుంటే నడిచి గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేస్తామని చెప్పి
గోవర్ధనగిరి ప్రదక్షిణ చేశారు. మనం కూడా ఇక్కడ కూర్చొని ఇంటాహా మేము కూడా గోవర్ధనగిరిలో ఉండం, ఆ ప్రసాదాన్ని భగవానుడికి నైవేద్యం చేశాం. ఇప్పుడు మేము కూడా గిరి మహారాజు యొక్క ప్రదక్షిణ మొదలు పెట్టుకున్నామని మనసు భావనలో ఉంటే భగవానుడు దాన్నే గ్రహిస్తారంటున్నారు. ఆ భావనలో ఉండాలి. ఇప్పుడు మొదలుపెట్టి రాధాకుండం నుంచి మొదలు పెడతాం. ఇటు బృందావనం నుంచి వెళ్తే మనం అక్కడి నుంచి అక్కడికి మానస సరోవరం దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత ముఖారవిందం దగ్గరికి వెళ్ళాం, ఆ తర్వాత పూచిరి లోటాకి వెళ్ళాం. అలా 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 తిరిగేసి గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ రాధాకుండ శ్యామకుండ కాడికి వచ్చాము అని చెప్పి రాధాకుండ శ్యామకుండ గిరి గోవర్ధన మహారాజుకి. సరే ఇంకంతా కూడా వారి ప్రసాదాలు తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంద్రుడు పంపించారు. ఏది మన పూజా సేవ ఉండటేమి లేదు, ఏ ఆందోళన ఇంకెక్కడ కనపడటం లేదు ఉత్సవం అని చెప్పి ఆయన చూసి రమ్మని సేవకుల్ని పంపించేటప్పటికి అంతా కూడా గిరిరాజ్ మహారాజుకి జైకారాలతో ఉండారు. బృందావన్ ధామానికి జై అని చెప్పి వీరంతా కూడా ఆనందంలో ఉండారు. అక్కడ మిమ్మల్ని కలిసిన వాళ్ళు కానీ మీ పూజా సేవ కార్యక్రమాలు కానీ ఏమి లేవని చెప్పారు. ఇలా ఒక బాలుడు మాట విని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి నా పూజని జరపకుండా ఉంటారా వీరికి ఎంత నా మీద లెక్క లేకుండా పోయింది, ఎంత గర్వం వచ్చిందా, వీరి గర్వాన్ని అనుస్తానని చెప్పి ఇంద్రుడు వెంటనే సంవర్తక మేఘాన్ని పంపించారు. అది ప్రళయ సమయంలో వచ్చేటటువంటి మేఘం అన్నమాట. ఆ మేఘం నుంచి వచ్చేటటువంటి ధారలు కుండపోతగా వర్షం కురుస్తానే ఉంటాయని ఆ యొక్క ఈ వ్రజభూమిని మొత్తాన్ని కూడా ముంచేయండి అని చెప్పి అలా సంవర్తక మేఘం వచ్చి ఆ బృందావన ధామంలో వ్రజమండలంలో పూర్తి గాలి వానలతోటి వర్షమయమైపోయింది. అప్పుడు వెంటనే వారంతా కూడా భగవాన్ని ప్రార్థించారు. కన్నయ్య మీరే మాకు దిక్కు, ఈ యొక్క వర్షంలో ఆవులు గోవులు మరి ఆ దూడలు ఈ పిల్లలు పెద్దవారు అంతా కూడా ఆ వర్షానికి గాలికి తట్టుకోలేకపోతున్నారు అనమాట. అప్పుడు వెంటనే కన్నయ్యను ప్రార్థించేటప్పటికి కన్నయ్య మీకు అందరికీ భయపడటానికి అవసరం లేదు, నేనున్నాను కదా అని చెప్పి దేనికైతే పూజ చేశామో ఆయనే కాపాడతారు. అంతా కూడా మీ తీసుకొని గోవర్ధన కిందకు వచ్చేయండి అని చెప్పి ఆ భగవానుడు మీరంతా కూడా కళ్ళు మూసుకోండి అన్నారు. మీ దేవుణ్ణి ప్రార్థించండి మమ్మల్ని కాపాడాలని. మొన్న పెట్టే అన్నీ తిన్నారు కదా, ఇప్పుడు మీకు కష్టం వస్తే ఎందుకు కాపాడరు ఆయన? మొన్న తినటానికి ప్రార్థన చేశారు, ఇవాళ కాపాడటానికి కూడా ఆయన్నే ప్రార్థన చేస్తే ఆయనే రక్షిస్తారని. తర్వాత వెంటనే వీరంతా కూడా ఆ గోవర్ధనగిరి మహారాజుని ప్రార్థన చేసేటప్పటికి ఇది వెంటనే వీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో వీళ్ళు చూస్తే బాగోలా ఈయన చేయటం పని, అందుకని ఈయనకి ఎప్పుడు కూడా మాయ చేస్తూ ఉంటారు ఆయన పనులు. ఆ వ్రజవాసులకి చూస్తే వారు ఒక స్నేహితుల్లాగా ఒక పుత్రుల్లాగా మరి ఆ వ్రజవాసులంతా కూడా ఆయన్నే బాలుల్లాగా ప్రేమిస్తున్నారు, ఆటపాటలతో ఆడుతున్నారు పిల్లలు. ఇలా ఆయనే భగవానుడని తెలిస్తే ఈ యొక్క వచ్చినటువంటి పని జరగదు. అందుకని ఎప్పుడు ప్రతి సమయం కూడా వారి మీదనే మాయ ఉంచుతారన్నమాట. ఆ మాయ వలన వారు ఏమీ తెలుసుకోలేకపోతున్నారు భగవానుడి యొక్క భగవతత్వాన్ని. ఆ భగవానుడు వెంటనే ఆ ఎడం చేతి చిటికిని వేలి గోటితోటి ఎలా అయితే మన పిల్లలు ఆడుకునేటప్పుడు భూమిలో ఉంచే పుట్టగొక్కులు ఉంటాయి, పుట్టగొడుగులు, ఆ గొడుగులాగా వస్తూ ఉంటాయి, దాన్ని అయితే ఎలా పీగుతారో అలా అంత సులభంగా ఆ గోవర్ధనగిరిని ఎత్తేసారన్నమాట భగవానుడు. గిరిరాజు మహారాజుకి ఎత్తేసేటప్పటికి ఇవంతా కూడా వారి గోవులతోటి ప్రతి వారు ఆ గోవర్ధన కిందకు వచ్చేశారు. అలా 7 రోజులు ఈ వర్షం కురిసింది. అయినా కూడా ఎవరికి ఏమీ హాని లేదు. వీరు ఇంకా చాలా సంతోషమయ్యారు. ఈ గోపగోపీలంతా కూడా ప్రతిరోజు భగవానుడి దర్శనం చేయాలనుకుంటారు, చేయలేరు. ఎందుకని భగవానుడు వారింట్లో ఉంటారు, వారిళ్లల్లో వారు ఉన్నారు. వీరు గోబరం అంటే పేడను తీసుకొని ఆ ఆవుల దగ్గర పేడను వెళ్ళటానికి లేకపోతే యమునా జలం తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడే ఆయన దర్శనం. ప్రతిరోజు వారి ఇంటికి వెళ్ళలేరు కదా వీరందరికీ కూడా ప్రతి సమయం కన్నయ్యని దర్శించుకోవాలనే కోరిక ఉందన్నమాట. ఇప్పుడు ఇది రావటం వలన మనకి చాలా మంచిది. ఇప్పుడు కన్నయ్య ఇక్కడే ఉండారుగా 7 రోజులు అలా గోవర్ధనగిరినెత్తి అందరూ కూడా కన్నయ్యని దర్శిస్తూ ఉన్నారన్నమాట. మాదానందంలో ఉండారు, వర్షం మాట మర్చిపోయారు, ఏ బాధ లేదు వారికి. ప్రతి వారు ఆ కన్నయ్యని దర్శనం చేస్తూ ఉండారన్నమాట. వారు ఈ కను రెప్పలెందుకు పెట్టారు ఈ బ్రహ్మ అని తిడుతున్నారు బ్రహ్మని.
ఈ బ్రహ్మకు పనేమీ లేదు. ఈ కంటికి రెప్పబడినప్పుడు కూడా మళ్ళా వ్యధ అవుతుంది, చూడలేము ఆ రెప్పపాటులో. ఇది కూడా లేకుండా ఉంటే ఆయన చూస్తాం కదా అని చెప్పి బ్రహ్మకు బుద్ధి లేదు, పనేమీ లేదు అని చెప్పి బ్రహ్మను మాట్లాడుతున్నారు. అలాంటి ప్రేమ భావంతో ఉంటారు గోపీలు అంటే వారు. వారు ఏ ఇంద్రియానికి ఏ కోరిక లేదు. ప్రతి దానితోటి చూసినా కన్నయ్యనే చూడాలి, స్మరణ చేసినా నోటితోటి కన్నయ్యనే, శ్రవణం చేసినా కన్నయ్య లీలలే, మాట్లాడినా కన్నయ్య కథలే, వెళ్ళినా కన్నయ్యని చూడాలనే కోరికతోటి పాదాలు. అలా ప్రతి ఇంద్రియం పూర్తి మనసుతోటి కన్నయ్య కోసం శరణాగతి ఉన్నారు కాబట్టి వారిని గోపికలు అంటున్నారు. గోపికలు అంటే అమ్మాయిలు ఏదో ఆడి పాడుకుంటున్నారు అని చెప్పి అర్థం కాదు. గోపి అంటే పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే భగవానుడికి సమర్పించుకున్నటువంటి ఆత్మ. తనదంటూ ఏం లేదు, తన సంతోషం కోసం లేదు. ఇది నా కోసం చేసుకున్నాను, ఇది నా ఆనందం కోసం అని అనుకుంటే ఇంకా ఈ శరీరం మీద మమకారాలు, నాది నేను అనేటటువంటి అహం ఉంది, నేను అనేటటువంటి ఒక గర్వం ఉంది. ఎప్పుడైతే నేను నాది అనేటటువంటిది పోయి పూర్తిగా భగవానుడికే శరణాగతి అయ్యి, ఇది మొత్తం ఆయన నుంచి వచ్చింది. ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు వింటున్నామంటే ఒక శక్తి ఉంది మన లోపల, ఆత్మశక్తి. ఆత్మ భగవానుడి నుంచి వచ్చింది. ఈ ఆత్మ లోపల నుంచి వెళ్తే కూర్చుంటామా? ఇక్కడ కూర్చుంటారా? కూర్చోలేము, వెంటనే పడిపోతాం. ఎందుకు పనికిరాదు తర్వాత శరీరం కూడా. అంటే ప్రతి జీవిలో నేను ప్రతి జీవిలో అంతర్యామిగా ఉన్నానని చెప్తున్నారు భగవానుడు. పరమాత్మ స్వరూపంలో ఉన్నారు. ఈ ఆత్మ మన లోపల ఉండటం వలన ఆత్మను పరమాత్మ పరిరక్షిస్తూ ఉంది. లోపల ఉండి ఇద్దరు కూడా ఒక చెట్టు మీద కొమ్మ మీద ఎలా అయితే పక్షులు కూర్చొని ఉంటాయి రెండు, అలా భగవానుడు ఆత్మ పరమాత్మ మన యొక్క ఈ భాగాల్లో ఉన్నారు అని చెప్పి, అలా వారు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. కాబట్టి పరమాత్మ ఎక్కడో మాకు తెలియదు, నేను నేను అని అనుకుంటే ఈ నేను అనేటటువంటి శరీరం ఇక్కడే ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరానికే పేరు నేను అని, ఆత్మకు కాదు. ఆత్మకు పేరు లేదు. ఒక రూపాన్ని మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. అంటే ఈ నేను అనేటటువంటి దాన్ని శరీరాన్ని అనుకుంటున్నాం మనము. అందుకని నేను అనేటటువంటిది పోయి ఎప్పుడైతే ఆయన్ని దర్శిస్తామో అది అనన్యమైనటువంటి భక్తి. ఆ భక్తి వచ్చినటువంటి వారినే గోపికలు అని అంటున్నారనమాట. అలాంటి వారు ఆ వ్రజంలో ఉన్నటువంటి గోపికలంతా కూడా ఆ భగవానుని దర్శిస్తూ ఉన్నారు. 7 రోజులు అయిపోయింది. ఈ మధ్యలో వీరంతా కూడా ఆయన మిత్రులు ఉన్నారు, గోపకులు ఉన్నారు. ఈ కన్నయ్య చాలా చిన్నవాడు, ఈ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నారు. ఇప్పటికే 2-3 రోజులు అయిపోయింది. ఇంత బరువు దాన్ని మేము కూడా సహాయం చేయాలనుకున్నారు. ఆయనకి సహాయం చేయాలనుకొని ఈ వారి చేతి కర్రలు ఉన్నాయి కదా, ఆ చేతి కర్రలతోటి పోటీ పెట్టారనమాట. ప్రతివారు మేము కూడా ఈ గోవర్ధనగిరికి ఎత్తడానికి సహాయం చేస్తున్నాము, మా సహాయం కూడా ఉంది అనుకొని. అలా అనుకొని మీరు ఒకరోజు ఏం చేశారు? కన్నయ్య కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి, ఇంత చాలా టైం అయింది మీరు ఎత్తి అని చెప్పి కన్నయ్యని చెప్తున్నారు. వద్దు అంటున్నారు, నాకేమి శ్రమ లేదు, పర్వాలేదులే అని చెప్తున్నారు కన్నయ్య. కాదు మీరు మాత్రం కాస్త మీ గోరు వేలు తీసేస్తే మేము పట్టుకుంటాం, మా కర్రలు ఉండే కదా, మీరు ఒక్కరు తప్పుకుంటే ఏమైతే ఏం కాదు, మేము ఎంతమంది ఉండాము, మేము పట్టుకుంటామన్నారంట. సరే మీ కోరికని ఆయన ఒక్క చీమంత దాన్ని కదిలిచ్చేటప్పటికి ఆ పర్వతం ఉంటుందా అక్కడ, అది పడటానికి భోగిపోతుంది అనమాట. అరే కన్నయ్య నువ్వే పట్టుకో, ఇది మా వల్ల కాదు అని చెప్తున్నారనమాట. నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నారు ఆయన్ని. చూస్తూ ఉంటావు, రోజు మాతోటి ఆడతారు ఈ శ్రీధామ, ఈ మధుమంగళ వీరంతా ఉన్నారు కదా, నీకు ఈ బరువు మోసేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రోజు నేను ఎన్నిసార్లు కబడ్డీలో ఓడించి మా ఈపుల మీద ఎక్కించుకోవాలని మీ ఈపు మీద మేము ఎక్కలేదు, ఈరోజు నువ్వు ఇది ఇలా పర్వతాన్ని ఎత్తావంటే నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది కన్నయ్య అని అడుగుతున్నారు. అప్పుడు కన్నయ్య చెబుతున్నారు, ఇంతకుముందు ప్రసాదం పెట్టాం కదా గిరి మహారాజుకి, ఆయన అప్పుడు పూజ చేసే టైంలో ఆయన నాకు ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రాన్ని నేను ఎవరిని చూసి అయితే పఠిస్తానో వారి శక్తి మొత్తం నా దగ్గరకు వచ్చేసిద్ది.
అందుకని మీ అందరిని చూసి నేను ఆ మంత్రం పట్టించా, మీ అందరి శక్తి నా దగ్గరకు వచ్చేసింది, అందుకని నాకు ఇంత శక్తి అని అడుగుతున్నారు. లేదా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంత శక్తి నువ్వు పర్వతాన్ని ఎత్తుతున్నావు, ఇలా చాలామంది పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహారం చేశావు, నువ్వెవరు అని అడుగుతున్నారు, నువ్వు భగవంతుడివి అని అంటే వారిని ఎప్పుడు కూడా మాయ చేస్తూ లేదు లేదు భగవంతుడిని ఏంటి, నేను కూడా మీతో పాటే మీ వాడిని అని చెప్తూ అనేటప్పటికి ఇక్కడ చెప్తున్నారనమాట, నా దగ్గర శక్తి మీ అందరిని చూసి ఆ మంత్రం చదవటం వలన వచ్చిందని చెప్పేటప్పటికి అందులో పెద్దవాళ్ళు అంటున్నారంట, కాస్త వయసు ఉండాళ్ళు, అదే సంగతి, నిన్న మొన్నటి నుంచి బాగా నీరసంగా ఉండమేందా అనుకుంటే మా శక్తి అంతా నువ్వు తీసుకున్నావా కన్నయ్య అంటున్నారంట. అప్పుడు దాకా చాలా బలంగా బాగానే ఉండాము, ఇప్పుడు బాగా నీరసపడిపోయామంటే మా శక్తి మొత్తం నువ్వు తీసుకున్నావా అని చెప్పి అదే కథ అని చెప్పారు ఆయన. ఆ విధంగా వారికి ఎంతో ఆనందంగా ఉన్నారనమాట గోపికలు భగవానుడి దర్శనం చేసుకుంటా 7 రోజులు. ఆ సంవర్తక మేఘంలో నీళ్ళు అయిపోయినాయి, ఇక వర్షించటానికి తిరిగి అది వెళ్ళిపోయారు ఇంద్రుడి దగ్గరికి. వెళ్ళిపోయి చెప్పారు, ప్రజలంతా కూడా అక్కడ నాశనం చేశారా వ్రజమండలాన్ని అంటే, ఏంటి నాశనం చేసేది, ఇప్పుడు సిగ్గుకు భయం కూడా ఉంది, మరి రాజు కదా ఇంద్రుడు, ఇలా వారిని ఏం చేయలేక వచ్చాను అని చెప్పటానికి భయంతో నా దగ్గర ఇక నీరు కూడా లేదు వర్షించటానికి. వారు మాత్రం గోవర్ధనగిరి కింద శాంతిగా హాయిగా ఉన్నారు, సుఖంగా ఆ యొక్క బాలుడిని దర్శనం చేస్తూ అని చెప్పేటప్పటికి ఇంద్రుడికి ఎక్కడ లేనటువంటి కోపం వచ్చేసింది. కోపంతో ఆయన ఐరావతాన్ని తీసుకొని కిందకు వచ్చేసారంట. అసలు ఎవరు ఈ బాలుడు, ఈ యొక్క గిరిని ఇలా 7 రోజుల నుంచి ఎత్తి ఉంచారంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు అని ఆ యొక్క ఇంద్రుడు ఐరావతాన్ని తీసుకొని కిందకు వచ్చారు. వచ్చేటప్పటికి భగవానుని చూసి ఆ భగవానుడు మాయ తొలగించారు ఇంద్రుడితోటి. ఆయన అసలు భగవానుని స్వరూపాన్ని తెలుసుకొని 7 రోజుల తర్వాత ఈయన గోవర్ధనగిరిని కింద పెట్టేశారు. అప్పుడు వచ్చారనమాట ఇంద్రుడు, మీరు మీ ప్రజలంతా కూడా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు, ఇక ఏ భయము లేదని ఇంద్రుడు వచ్చే భగవానుడికి శరణాగతి పొందారు. నాది తప్పైంది క్షమించమని. దాంతో భగవానుడు క్షమించారన్నమాట ఇంద్రుడిని. ఇంద్రుడు ఎందుకు ఇలా భగవానుని చేశారంటే, నేను దేవేంద్రుని యొక్క దేవతలకు అందరికీ కూడా రాజుని, నా పూజ సేవ చేయరా అని చెప్పి. ఆయన ఎలా రాజు అయ్యారు, ఆయన నియమిస్తేనే రాజు అయ్యేది. ఈ సూర్యచంద్రులు, వరుణుడు, ఇంద్రుడు, మరి ఎవరెవరైతే ఈ 33 కోట్ల దేవతలు ఉండారో వీరినంతా కూడా భగవానుడు నియమించారు. మీ సేవలు ఇవి అని చెప్పి ఆ సేవలో సమయం ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. సూర్యుడు ఒక్కొక్క రోజు లేటుగా ఉదయించవచ్చుగా, కాలగతి ఎన్ని యుగాలు నడిచినా కూడా ఆయన అదే సమయానికి ఉదయిస్తూనే ఉన్నారు. చంద్రుడు వస్తున్నారు, భూమిలో కానీ మనకి తినటానికి అంత ఆహార సంపద అంతా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అన్నీ అంటే భగవానుడు భయం వలన. యజమాని గట్టిగా ఉంటే సేవకులంతా కూడా కరెక్ట్గానే ఉంటారు, యజమాని గట్టిగా లేదు అయితే సేవకులు వారి వారి పనిని సరిగా చెయ్యరు అని చెప్పి ఈ యొక్క 33 కోట్ల దేవతలకి కూడా భగవానుడు మాలిక్ ఆయన ఇచ్చినటువంటి సేవని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎందుకు దేవాది దేవుడు, కృష్ణ పూజ సేవ ఎందుకు చెయ్యాలంటే ఇందుకు చెయ్యాలి. వారికి చేయటం వలన కన్నయ్యకేమీ లాభం లేదు. ఇప్పుడు ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి మొదట్లో నీళ్ళు పోస్తే బాగుంటుందా, లేకపోతే శాఖలకి నీళ్లు చల్లుతామా? చక్కగా అది కొమ్మలేసి ఆ పుష్పాలు వచ్చి దానిలో నుంచి ఫలాలు రావాలంటే ఆ చెట్టు మొదట్లో చక్కగా పాది చేసుకొని నీరు పోస్తున్నాం, దాంతో ఆ చెట్టు అంతా కూడా బాగానే పెరుగుతుంది, ఫలాలు ఇస్తుంది. అలా కాదు, నాకు చెట్టు కొమ్మల నుంచి వచ్చిన ఈ కాయలు మొదల నుంచి రాలేదని చెప్పి నేను చాలా తెలివిగలను అనుకొని బకెట్ తీసుకెళ్ళి కొమ్మల మీద చల్లితే చల్లుతుంటప్పుడు ఏమనుకుంటాం, నేను చల్లుతున్నా, మీరు చూశారు, ఏమంటారు చెప్పండి ఒకసారి? పిచ్చి అనుకుంటారు. ఇదెందుకు అమ్మ కింద నీళ్ళు పోసే కాడికి పైన నీళ్ళు చల్లుతున్నావేంది అని చెప్పి. ఏరు స్థానంలోకి నీరు పోవాలి కదా, ఇది తెలియదా దానికి పిచ్చి పైన చల్లుతుంది ఏందని. అంటే ఈ సృష్టిలో అంతా కూడా పిచ్చోళ్ళే, అవునా కాదా? ఇది ఒప్పుకోరు, గట్టిగా మాట రాదు. అంటే మేము పిచ్చోళ్ళం కాదు తల్లి, నువ్వేంది పిచ్చోళ్ళం అని చెబుతున్నాము అని చెప్పి. ఏం పిచ్చి? అజ్ఞానం అనేటటువంటి అంధకారంలో పిచ్చి. భగవంతుడు ఎవరు, ఎందుకు ఆయనే భగవానుడు అయ్యారు, శంకరుడు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, ఈ దేవీ దేవతలు ఎవరు,
వీరి యొక్క జన్మలేమిటి, వీరి కర్మలేమిటి అని ఇది మనం ముందు భక్తి చేసే ముందు ఆలోచన చేయాలి. భక్తి ఎలా చేస్తే మనకి సరి అయినటువంటి ఫలం వచ్చిద్ది. ఈ భక్తి చేసినటువంటి భక్తికి సరి అయిన ఫలం తీసుకోవాలంటే ఎవరికి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది ఆలోచించటంలో ఆత్మకు సంబంధించినటువంటి భక్తి చేయటానికి. ఏదైనా శుభకార్యం జరుగుతుంటే అప్పుడు పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇది మంచి ముహూర్తం కావాలి, లేకపోతే ఇలా జరిగింది, నిద్రకు ఎప్పుడు తీసుకురావచ్చు, ఏం చెయ్యాలి అని. అయ్యో మేము ముందే తీసుకొచ్చాం, ఏమన్నా అయ్యిద్దండి, మాకు భయంగా ఉంది, లేకపోతే సొక్కెదురు ఉందండి, ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినయే. సొక్కలెదురుండా ఏదేముండా మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా మన కర్మానుసారం వచ్చినాయి, కర్మానుసారం జరుగుతున్నాయి. ఆ మంచి చెడులు అనుకొని ఆ పంతులు గారిని కనుక్కొని చేయటం వలన ఏమైనా సుఖాలు బాగా పెరుగుతున్నాయా, దుఃఖాలు ఏమైనా రాకుండా ఉంటున్నాయా? ఏమీ లేదు. అంటే శరీరానికి ఏదైనా దుఃఖం వచ్చిద్దేమో, హాని జరిగిద్దేమోనని ఇక్కడ ఫస్ట్ పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాం. ఆత్మ కోసం ఈ ఆత్మ భక్తి అనేటటువంటిది చేస్తే అది ఆత్మకు సంబంధించినటువంటిది. ఈ భక్తి ఎలా చేయాలి, ఇది చేస్తే ఈ ఆత్మని ఇది ఉద్ధరించగలిగిద్ది. ఈ భక్తి ఎందుకు చేస్తాం? ఆత్మను ఉద్ధరించుకోవటం కోసం. సుఖాలు కలగాలి, సంపదలు కలగాలి, సంతానం కలగాలి, లేకపోతే గృహ నిర్మాణం చేసుకోవాలి. ఈ ఆల్రెడీ మన కర్మలో ఏది ఉందో జరిగిద్ది. దానికోసం చేయటానికి అవసరం లేదు. భక్తి అనేటటువంటిది చేస్తే ఆత్మను ఉద్ధరించుకోవడానికి చెయ్యాలి. ఈ ఆత్మను కోసం చేసేటటువంటిది కరెక్ట్గా చెయ్యాలి. ఏది చేస్తే, ఏ భక్తి చేస్తే మనం ఆ భగవానుడి దగ్గరికి మన భక్తి వెళ్ళిద్ది. ఆ భగవాను నుంచి తిరిగి మనకి ఆశీర్వాదం వచ్చిద్దని కనుక్కొని విచారణ చేసి అప్పుడు మనం పూజా సేవ చెయ్యాలి అని చెప్పి. ఇలా భగవానుడు ఆ ఇంద్రుడి యొక్క గర్వం అనచటానికి, ఆయనకి నేనే ఇంద్రుణ్ణి, ఇంద్రాధిపతిని, స్వర్గానికి రాజునని చెప్పి గర్వం వచ్చిందనమాట. భగవానుడు భక్తుల దగ్గర ధనం ఉందని అభిమానం ఉండా, లేకపోతే శరీర బలం ఉందని అభిమానం ఉండా, పదవి ప్రతిష్టలు ఉండయని అభిమానం ఉండా, ఎప్పుడైతే భగవానుడు అనన్యమైనటువంటి భక్తులు అవుతారో వారి దగ్గర ఏ విధమైనటువంటి గర్వం ఒక్కోసారి వచ్చింది మాయ వలన. ఆ గర్వం వచ్చినప్పుడు ఆ గర్వాన్ని చూరణం చేస్తారంటున్నారు భగవానుడు. ఫస్ట్ అదేం చేస్తారు, ధన బలం ఉంటే ధనాన్ని క్షీణింపజేస్తారు. బాగా శరీర బలం ఉంది, నేను ధనవంతుణ్ణి బలవంతుణ్ణి అనుకుంటే ఈ బలాన్ని తీసివేస్తారన్నమాట. అందుకని భగవానుడు ఎప్పుడు కూడా ఆడంబరత కోరుకోరు, గర్వం ఉండకూడదు. ఎప్పుడు వినయంగా వినమ్రతతోటి శరణాగతి పొంది భగవానుడి యొక్క భక్తి భజన చేస్తే ఆయన తప్పకుండా చిన్నగా చేసినా సరే, కొద్దిపాటి చేసినా కూడా ఆయన యొక్క అనుగ్రహం కలిగిద్ది అని. పెద్దగా ఆడంబరంగా యజ్ఞాలు యాగాలు చేసినా, వ్రత ఉపవాసాలు చేసినా కూడా హృదయంలో నుంచి లేదు. అయితే అది రజోగుణంతో చూయించడానికి చేస్తే భక్తి కాదు అంటున్నారు. అది భగవానుడి దాకా ఎల్లదో ఆయన స్వీకరించరు. నిజమైనటువంటి భక్తి మార్గం ఎలా అని కనుక్కొని ఆ విధంగానే మనం భక్తి చేస్తే ఆ భక్తి భగవానుడి దగ్గర వెళ్ళిద్ది అని. అలానే ఇంద్రుడి యొక్క గర్వం అంచారు. ఈ వ్రజవాసుల యొక్క కోరిక కూడా ఎప్పుడు భగవానుడు వారి కళ్ళెదురుగానే ఉండాలని, అలాగనే వారికి కూడా వారి కోరికలు కూడా తీర్చారు. ఈ కృష్ణ లీలలంటేనే ప్రతి వారి కోరికలు తీర్చడానికి వచ్చారు, ప్రేమను పంచడానికి, ప్రతి వారికి వారి వారి మనోరథాలని నెరవేర్చడానికే కృష్ణ రూపంలో వచ్చారు అన్నమాట. ఇది గోవర్ధనగిరి మహారాజు. అంటే ఈయన ఇంద్ర పూజను మాన్పించి గోవర్ధనగిరి పూజ అంటే ఆయన పూజే. గోవర్ధనగిరి పర్వతం అక్కడ తీసుకోవాలా, ఎవరు వెళ్ళారు ఆ పర్వతంలోకి? ఆయనే వెళ్ళారు. అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు, నా పూజ నా సేవ చెయ్యండి, నేను భగవంతుణ్ణి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు, నాకు నమస్కారం చేయండి, నా పూజ సేవ చెయ్యండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను. ఏ యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం. మీరు ఏ విధంగా నన్ను భజిస్తే నేను కూడా మిమ్మల్ని ఆ విధంగానే చూస్తాను అని చెప్పి భగవానుడు గీతలో చెప్తున్నారు ప్రతిజ్ఞతోటి. అందుకని యొక్క మానవుడి యొక్క లక్ష్యము కర్తవ్యం ఏమిటంటే మీ పూజా సేవ చేసేటప్పుడు అది నిజమైనటువంటి ఫలాన్ని మీరు పొందాలి దాని నుంచి అని అనుకుంటే
శాస్త్ర విధానముతోటి ఆ పూజా సేవ చేస్తే తప్పకుండా భగవానుడి యొక్క అనుగ్రహం కలిగిద్ది. ఎలా అయితే వ్రజవాసుల మీద ఆయన అనుగ్రహం ఉందో అలాగే మేము కూడా వ్రజవాసులమే అవ్వాలి, ఆయన ప్రేమను పొందాలి, ఆయన ఆశీర్వాదం మాకు కావాలి, ఈ జనన మరణం నుంచి బయటపడాలి. దుఃఖసాగరం ఇది. ఈ దుఃఖసాగరంలో ఉండి శాంతి కావాలని కోరుకుంటున్నారు. ఈ యొక్క ప్రపంచంలో శాంతి లేదు అని అంటున్నారు. శాంతి ఎక్కడుంది? భగవానుడి చరణాల దగ్గర. భగవద్భక్తి చేసేటటువంటి వారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇది నా కర్మానుసారం వచ్చినాయని శాంతిగానే ఉంటారు అని. భక్తి లేదు అయితే ఫలానా వారి మూలన ఈ కష్టం నాకు, ఇది చేయటం వల్ల ఇదేందని మనం అనేకమైనటువంటివి ఎతుకుతాము వాటికి. అందుకని భక్తుడికే శాంతి, వేరే ఎవరికి కూడా శాంతి లేదు. శాంతిని కూడా ఇవ్వలేరు మనకి ఏ దేవతలకు పూజ చేసినా కూడా. ఆనంద సాగరుడు భగవానుడు. శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ బృందావన్ ధామ్కి, శ్రీ బృందావనేశ్వరి రాధారాణికి జై.